వందనాలు. ఆ తర్వాత మీకందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపే నేను దేవుడి వాక్యాన్ని చెప్తాను. కొద్దిసేపైనా ప్రతి ఒక్కరూ మీ మనసులను దేవుడి వాక్యం మీద కేంద్రీకరించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని వినటానికి వచ్చేవారిలో చాలామంది ఎలాంటి ఆలోచనలతో వచ్చేవారు ఉన్నారంటే, టైంపాస్ కోసం దేవుడి సన్నిధిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే బయట పొద్దుపోక బయట ఏవేవో కార్యక్రమాల్లో వాళ్ళు చేసుకోలేక ఇదిగో దేవుడి సన్నిధిలోకి పోతే టైంపాస్ అనేది తొందరగా గడిచిపోతుంది, టైం అనేది పోతుంది అని టైంపాస్ కోసం దేవుడి సన్నిధిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. చూడండి, సమయాన్నంతా ఎలా మనము పోగొట్టుకోవాలి, సమయం అంతా ఎలా గడిచిపోవాలి అంటే, దేవుడి మందిరానికి పోయినామనుకోండి, టైం తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోతే ఇదో ఇంటి దగ్గర నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు, దేవుడి సన్నిధిలో కూర్చుంటే బాగుంటుంది అని అనుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది దేవుడి సన్నిధానంలోకి అవసరాల కోసం వచ్చే వాళ్ళు ఉన్నారన్నమాట. దేవుడి సన్నిధానంలోకి పోతే, దేవుడి మందిరంలోకి పోతే నా అవసరతలు తీరుస్తాడు దేవుడు, నా రోగాలను బాగు చేస్తాడు, మా కుటుంబానికి ఏ ప్రమాదము లేకుండా కాపాడుతాడు అని అవసరాల కోసం దేవుడి సన్నిధానంలోకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది రెండో వారు. మరి మూడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుడి మందిరానికి పోతే నా బ్రతుకును దేవుడు మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు, ఆయన వాక్యాలు నా మనస్సులోనికి వచ్చి నా జీవితం మారిపోతుంది, కాబట్టి నేను దేవుడి సన్నిధానంలోకి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాటల ప్రకారంగా నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి అని వచ్చేవాళ్ళు తక్కువ మంది. ప్రియమైన దేవుడి వాళ్ళరా, ఈ మూడు కేటగిరీలో ఏ కేటగిరీలో మనం ఉన్నాం ఆలోచించుకోండి ఒకసారి. టైం పాస్ కోసం దేవుడి సన్నిధిలోకి వస్తున్నామా, లేదా అవసరాల కోసం మనం వస్తున్నామా, లేదా నిజంగా దేవుడు నా బ్రతుకును మార్చాలి, నా జీవితాన్ని మార్చాలి, అందుకోసమే నేను చర్చికి వెళ్తున్నాను అనే బ్యాచ్లో మనం ఉన్నామా? ఈ మూడింటిలో ఏ బ్యాచ్లో ఉన్నామంటే, చివరి బ్యాచ్లో అయితే మనం ఉండం. టైంపాస్ కోసం వచ్చే బ్యాచ్లో ఉంటాము, అవసరాల కోసం వచ్చే బ్యాచ్లో ఉంటాము. కానీ ఆత్మలకు తండ్రి దేవుడు అని ఆయన కోసం బ్రతకాలి అన్న ఆలోచనతో వచ్చేవారు చాలా తక్కువ. అండి, ఇశ్రాయేలీల గురించి మనం ఒకసారి బైబిల్లో చూస్తే, ఇశ్రాయేలీయుల జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 77వ కీర్తన 37వ వచనం. 78వ కీర్తన 37వ వచనం చదవండి అమ్మా. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు దేవుణ్ణి ముఖస్తుతి చేస్తున్నారంట, దేవుణ్ణి పొగుడుతూ ఉన్నారు. అయ్యా, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా అద్భుత కార్యాలు చేసి మమ్మల్ని విడిపించావు, ఎర్ర సముద్రాన్ని మమ్మల్ని దాటించావని ఆయన ముందర పొగుడుతూ ఉన్నారు. అవసరం కోసం దేవుణ్ణి పొగుడుతూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల అవసరం కోసం దేవుణ్ణి పొగిడి ఆయన ముందర మనస్ఫూర్తిగా మేము చేశాంలే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుడి ముందర ఏం చేశారట? ముఖస్తుతి చేశారు అని చెబుతున్నాడు. చూడండి, అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు దేవుడి పట్ల ఆరాధించలేదు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి వాళ్ళు పొగడలేదు. వాళ్ళు అన్నీ లోపల మోసపూరితమైనవి పెట్టుకొని, లోపల ఏవేవో పెట్టుకొని, పైకి మాత్రం దేవుడి దగ్గర ఎలా మాట్లాడుతున్నారంటే, నువ్వు చాలా గొప్పోడివి దేవా, నువ్వు చాలా గొప్పోడివి, మమ్మల్ని కాపాడావని ముఖస్తుతి చేస్తున్నారు. మనము కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే, దేవుణ్ణి చాలా పొగుడుతూ ఉంటాం. ఎందుకంటే మన అవసరం తీరాలి కాబట్టి, మన అవసరాలు తీరాలి కాబట్టి దేవుణ్ణి చాలా బాగా పొగుడుతాం. కానీ అవసరం తీరిన తర్వాత ఏమవుతుందంటే, ఇక దేవుడి గురించి మనం ఆలోచించమండి, దేవుడి గురించి మనం పట్టించుకోం. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉన్నారు అంటే, ఒక మనిషిని, ఎదుటి మనిషిని పొగిడితే వాడు పొంగిపోయి మన అవసరతలు ఎలా తీరుస్తాడో,
మనం పొగిడినప్పుడు నిజంగా వీడు నన్ను పొగుడుతున్నాడు అని మనకు కావాల్సింది ఏదైతే ఇస్తారో, అలాగే మనుషులు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ముఖస్తుతి చేస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు. ఊరికే ఊరికే పొగుడుతూ ఉన్నారు తప్ప వాళ్ళ మనసు దూరముగా ఉంది దేవుడికి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ముఖస్తుతి చేస్తున్నారు, అలాగే ఏమంటున్నారు అక్కడ? ఇదిగో ఆయన యుద్ధ బొంకిరి అని మాట్లాడుతున్నారు. చూడండి, వాళ్ళు మనుషుల యుద్ధ కాదు బొంకింది, మనుషుల యుద్ధ కాదు అబద్ధలాడింది, మాట తప్పింది. ఎవరి దగ్గర మాట తప్పారు? పరలోకములో ఉన్న దేవుడి దగ్గర వాళ్ళు మాట తప్పిన వారుగా ఉన్నారు. ఎలా మాట తప్పారు అంటే, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నిజంగా ప్రభు మమ్మల్ని కాపాడయ్యా, ఇదిగో మేము కష్టంలో ఉన్నాము, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు, మీరు ఆదుకుంటే మేము మిమ్మల్ని నమ్ముకుంటాము, మీరు ఆదుకుంటే మీ కొరకు బ్రతుకుతాము, ధర్మశాస్త్రాన్ని చదువుతాము అని ఎంతగానో దేవుడికి కష్టం వచ్చినప్పుడు మాట ఇచ్చారు. మరి కష్టం తీరగానే ఆ మాటను తప్పిపోయిన వాళ్ళుగా ఉంటున్నారు. దేవుడికి ఇచ్చిన మాటను వాళ్ళు మరచిపోయిన వాళ్ళుగా ఇశ్రాయేలీయులు బ్రతుకుతూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలులాగే మనం కూడా ఎన్నోసార్లు దేవుడికి మాట ఇచ్చామో చూడండి, ఎన్నోసార్లు మాట ఇచ్చాం. ఇదిగో ప్రభువా, నాకు కుటుంబానికి మేలు జరిగితే నేను నీ సంఘంలో ఇది ఇచ్చేస్తాను ప్రభువా, ఇదిగో మా వాడికి ఉద్యోగం వస్తే నీకు చర్చిలోకి ఇది ఇచ్చేస్తాను ప్రభువా, లేదా ఇంతమందికి నేను ఈ భోజనం పెట్టిస్తాను, ఇదో సేవకులు నాకు డబ్బులు ఇస్తాను అని ఎన్నో మాటలు మనం ఇస్తూ ఉంటాం, ఎన్నో మాటలు ఇస్తూ ఉంటాం. కానీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత, కుటుంబానికి మేలు జరిగిన తర్వాత, ఆ అవసరాలను తీరిన తర్వాత మనం మర్చిపోయే వారంగా ఉంటున్నామండి. ఎన్ని జరగలేదు చెప్పండి, ఇలా ఎన్ని జరగలేదు ప్రియమైన దేవుడి వారలారా. మన జీవితాల్లో కోకొల్లలు ఇలాంటివి చాలా దేవుడి దగ్గర మాట తప్పిన దినాలే ఉంటున్నాయి, మాట తప్పిన బ్రతుకులుగానే ఉంటున్నాయి మనవి. ఇశ్రాయేలీలు ఒకనాడున్న వాళ్ళు అలా చేశారు. ఇదిగో ఈనాడున్న మనము కూడా ఇశ్రాయేలీలాగే మనం ప్రవర్తిస్తున్నాం ప్రియమైన దేవుడు వల్ల. చాలాసార్లు వాళ్ళు ఆయన యుద్ధం బొంకారు. తర్వాత చూడండి, ఇన్ని పాపాలు చేసినా, ఇన్ని తప్పులు చేసినా దేవుడు ఏమంటున్నాడంటే వారి పట్ల, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును సంహరించువాడు అని చెబుతున్నాడు. చూడండి, వారి దోషమును పరిహరించువాడు. ఇదిగో ఇశ్రాయేలీలు ఇన్ని తప్పులు చేస్తున్నా, అన్నిసార్లు ఆయన్ను దూషించిన, అన్నిసార్లు ఆయన పట్ల తిరుగుబాటు చేసిన దేవుడు మాత్రం వాళ్ళను చంపాలి అనుకోకుండా వాళ్ళ పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. చూడండి, వాళ్ళ పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. చూడండి, అది దేవుడి ప్రేమ. దేవుడి ప్రేమ ఇలా ఉంటుంది. ఒక తండ్రి తప్పు చేసినప్పుడు కుమారుడు ఎన్నిసార్లు ఓర్చుకొని దండించి అరిచి వారిని శిక్షించకుండా ఉంటాడో, అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయుల పట్ల ఎంతగానో వాత్సల్యాన్ని చూపిస్తూ వచ్చాడు ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఎన్నిసార్లు తప్పులు చేశారండి వాళ్ళు. కింద మాట్లాడుతూ ఎన్నో మారులు ఆయన్ను దుఃఖపెట్టారు, ఎన్నోసార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు ఆయన్ను విసిగించారు, ఎన్నోసార్లు ఆయన్ను దూషించారు, మాటి మాటికి పాపాన్ని చేసుకుంటూ వాళ్ళు బ్రతికారు. అయినా దేవుడు వాళ్ళను కోపగించుకొని వాళ్ళను నాశనం చేయకుండా వాళ్ళ పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమమూర్తో, ఎంత కృప కలిగిన వాడో ఆలోచించండి ఒకసారి. మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో నేను అబద్ధాలు ఆడనని ఎన్నిసార్లు అబద్ధాలు ఆడిన సందర్భాలు లేవు. నేను మోసం చేయనని ఎన్నిసార్లు మనం మోసం చేశామో చూడండి. వ్యభిచారం చేయనని ఎన్నిసార్లు వ్యభిచారం చేశామో, చెడ్డ చూపులు చూడమని ఎన్నిసార్లు చెడ్డ చూపులు చూసామో, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూడమని ఎన్నిసార్లు బూతు బొమ్మలు చూసామో, ఎన్నిసార్లు మనము చేసినా దేవుడు మన పైన కృపను చూపిస్తూనే ఉన్నాడు, మన పైన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడండి. ఆయన వాత్సల్యాన్ని మన మీద అలాగే కురిపిస్తూనే ఉన్నాడు అండి. యూదా గారు మీకు తెలుసు, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించినవాడు. యేసుక్రీస్తు వారి వెంటనే ఉంటూ, యేసుక్రీస్తు వారి అద్భుత కార్యములు చూస్తూ, యేసుక్రీస్తు వారి మాటలకు మారిపోయిన జనాంగాన్ని చూశాడు. అయితే ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఏంటి? నాకు డబ్బు కావాలి అని కోరిక పుట్టింది ఆయనకు.
యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఒరే నీకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి అని యేసుక్రీస్తు వారు అంటున్నారండి. నీకు లోకంలో ఉన్న డబ్బు కావాలని నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు కావాలి అని నేను నీ వెంట పరిగెడుతున్నాను. ఇది నీకు తెలియక డబ్బు మాయలో పడిపోయావు అని యూదా గారి జీవితంలో యేసుక్రీస్తు వారు ఆలోచిస్తున్నాడండి. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, ఒరే యూదా, నీకు డబ్బు కావాలి, లోకంలో ఉన్న డబ్బు, కానీ నాకెవరు కావాలో తెలుసా, నువ్వు కావాలి అని చెబుతున్నాడండి. ఒరే నువ్వేమో డబ్బు కోసం పరిగెడుతున్నావు, ఆ డబ్బు వ్యామోహంలో పడిపోయి అది నాశనం చేస్తుందని తెలియక దాని మాయలో పడి పరిగెడుతున్నావు. అయితే నేను నీ వెంట పరిగెడుతున్నాను రా, నువ్వు కావాలరా నాకు, నువ్వు కావాలి అని యేసుక్రీస్తు వారు ఎంతగా మనసులో కలత చెందాడో, బాధపడిపోతున్నాడో యూదాకు తెలీదు. ప్రియమైన దేవుడు వారు, యూదాకు తెలియదు. మనం కూడా దేవుడి సన్నిధిని విడిచిపెట్టి డబ్బు వ్యామోహాల్లో పడిపోయి డబ్బును కావాలని మనం పరిగెడుతున్నాం. లోకంలో ఆశలు కావాలి అని దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ఆశలు తీర్చుకోవడం కోసం మనం పరిగెడుతున్నాం. కానీ దేవుడు ఎవరి వెంట పరిగెడుతున్నారు? మన వెంట పరిగెడుతున్నాడు దేవుడు. మనం కావాలని దేవుడు మన వెంట వస్తున్నాడండి. మనమేమో లోకం కావాలని, లోకంలో ఉన్న ఆశలు కావాలని వాటి వెంట పరుగులు తీస్తున్నాం. ప్రియమైన దేవుడి వారలారా, దేవుడి ప్రేమ చూడండి ఒకసారి. ఇన్ని తప్పులు చేస్తున్నా ఇదిగో నిన్ను చంపాలి, నిన్ను దండించాలి అన్న ఆలోచన రాకుండా వీనిపైన ప్రేమను చూపిస్తా వీడు మారతాడేమో, కృపను చూపిస్తాం వీడు మారతాడేమో అని నిన్ను ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్నాడు కదా. నువ్వు మారాలి అని ఎన్నెన్నో చేస్తున్నాడండి దేవుడు. ఎంతమందికి తెలుసు చెప్పండి ఇది? ఎంతమందికి తెలుసు చెప్పండి ప్రియమైన దేవుడు వర్లారా? ఇంతగా వాత్సల్యత చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడండి. ఇది మీకు ఎంతమందికి తెలుసు చెప్పండి? దేవుడు మీ పట్ల ఇంత ప్రేమను చూపిస్తున్నాడు, ఎవరికి తెలుసు అండి? ఆహాబు తప్పు చేశాడు ప్రియమైన దేవుడు వర్లారా. నాబోతును చంపించాడు బైబిల్లో. అక్రమంగా చంపించి ఆయన పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ప్రవక్త వచ్చి నువ్వు పాడైపోతావు, ఒక నిరపరాధి రక్తాన్ని నువ్వు కళ్ళ చూసావు కాబట్టి నువ్వు కూడా పాడైపోతావు అంటే, ఆహాబు అంత క్రూరుడైన గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోయి కృపను చూపించి ఇదిగో నిన్ను క్షమిస్తున్నానులే అని మాట్లాడతాడు. ఒకనాడు క్రూరమైన పని చేసినటువంటి అతన్నే దేవుడు క్షమించి కృప చూపించి వదిలిపెట్టాడు. ఈరోజు మనము కూడా ఎన్ని తప్పులు చేస్తున్నామో చూడండి, ఎన్ని పాపాలు చేస్తున్నామో చూడండి, ఎన్నిసార్లు దేవుణ్ణి ఏడిపించామండి, ఎన్నిసార్లు దేవుడి మాట మీద తిరుగుబాటు చేశాం, ఎన్నిసార్లు ఆయన్ను విసుగు తెప్పించాం. అయినా దేవుడు నిన్ను కృప చూపిస్తున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు. ప్రియమైన దేవుడు వర్లరా, ఇదైనా అర్థం చేసుకోవాలి కదా. ఎన్నిసార్లు యాక్సిడెంట్లు జరగలేదు మీకు చెప్పండి? ఎన్నిసార్లు రోగాల బారిన పడిపోయి చావు అంచు దగ్గరికి వెళ్ళి మరలా బ్రతికొచ్చిన వాళ్ళు మీలో లేరా? యాక్సిడెంట్ అయ్యి వీడు చస్తాడేమో అని అనుకున్న వాళ్ళు మరలా బ్రతికొచ్చిన వాళ్ళు లేరా? ఇన్నిసార్లు ప్రమాదాల నుంచి నువ్వు బయట పడుతున్నావంటే దేవుడు నీ పైన కృప చూపిస్తున్నాడు. దేవుడు నువ్వు కావాలి అనుకొని, నువ్వు మారతావు అనుకొని నీకు అవకాశాలు ఇస్తున్నాడు ప్రియమైన దేవుడు వాళ్ళరా. అవకాశాలను దుర్వినియోగం చేసుకోకూడదండి. మనం అవకాశం ఒక్కటే, ఈ జీవితం ఒక్కటే. ఈ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం పోతే మరలా నీకు అవకాశం రాదు. ఈ జీవితంలోనే నువ్వు దేవుడి కోసం బ్రతకాలి. నువ్వు ఒక వస్తువు పోగొట్టుకున్నా మరలా సంపాదించుకునే అవకాశం ఉంది. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినా మరలా రాసుకోవటానికి మరలా అవకాశం ఉంది. కానీ ఈ జీవితాన్ని పోగొట్టుకుంటే మరలా ఈ జీవితం నీకు వచ్చే అవకాశము లేదు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, చాలా అదృష్టవంతులం మనం. అవకాశాన్ని పోగొట్టుకూడదండి, చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడో తెలుసా? ఇదిగో మీ వాడికి ఉండేది 2 అవకాశాలు అంటాడు. ఆ 2 అవకాశాలు దాటిపోతే మేము ఏమీ చేయలేమంటాడు. ఒకటి, ఇదిగో ఇంజెక్షన్లు వేసి బ్రతికించాలి అని మనం ప్రయత్నం చేస్తాం. 2, పైపుల ద్వారా ఆహారాన్ని పంపించి బ్రతికించాలనుకుంటాం. ఈ రెండిటిలో ఏది పోయినా ఇక మేము ఏమీ చేయలేమంటారు. చూసారా? మొట్టమొదటి అవకాశం అయిపోయింది అనుకోండి, ఇంజెక్షన్ల ద్వారా
అది బ్రతకలేదనుకోండి, ఇదిగో మీ వాడికి ఒక అవకాశం పోయింది అంటే వీళ్ళకు టెన్షన్ ఎక్కువైపోతుంది. డాక్టర్ గారు ఒక అవకాశం పోయిందా, ఈ అవకాశమేనా ఉండేది, దయచేసి మా వాడిని ఇదొక్క అవకాశంతో మీరు ఎలాగైనా బ్రతికించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తాను, మీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాను, ఇదిగో మా వాడిని ఇదొక్క అవకాశంతో మీరు బ్రతికించండి బ్రతికించండి అని అడుగుతారు. చూసారా, ఒక్క అవకాశం, అదొక్కటి పోతే మా వాడు చచ్చిపోతాడు సార్, చచ్చిపోతాడు, మా వాడిని బ్రతికించండి అని ఎంత బ్రతిమలాడి బ్రతిమలాడి వేడుకుంటారో. అవకాశం అదొక్కటేనండి. ఆ అవకాశం పోయింది అంటే వాడు చస్తాడు. చూడండి, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి అని మనం ఎంత ప్రయాసపడుతున్నామో ప్రియమైన దేవుడు వాళ్ళారా. మన జీవితం కూడా దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే ఇదిగో మరలా మనకు అవకాశం రాదండి, మరలా అవకాశం రాదు. చాలా అవకాశాలు ఇచ్చాడు, చాలా అవకాశాలు ఇచ్చాడు. అన్ని అవకాశాలు పోగొట్టుకొని ఇదిగో చివరిలో నువ్వు మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా నీకు అవకాశం ఇస్తాడు. అది నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, అది నువ్వు పోగొట్టుకుంటే ఇక దేవుడు ఏమీ చెయ్యలేడండి, దేవుడు కాపాడలేడు నిన్ను. కనుక ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. దేవుడు నీ మీద చూపిస్తున్న కనికరాన్ని నువ్వు ఏం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఎన్ని చెప్పాలి చెప్పండి మనిషి మారటానికి. ప్రవక్తలను పంపించాడు, ఆదాము గారు మొదలుకొని ప్రవక్తలను పంపించాడు. ఇప్పుడు సేవకులను పంపిస్తున్నాడు. మారతారు అని సేవకులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. కానీ ఏమైనా మారారా? వాళ్ళను చంపేశారు, పాతేశారు. ఇక మాకు మాటలు రావులే అనుకున్నారు. అయినా దేవుడు మాటలు పంపిస్తున్నాడు, మారతారేమోనని. మారలేదు ప్రియమైన దేవుడు వర్లరా. ఎంతమంది సేవకులను పంపించినా, ఎంతమంది ప్రవక్తలను పంపించినా వాళ్ళను చంపి వాళ్ళ రక్తాన్ని కళ్ళు చూశారు తప్ప మనిషి బ్రతుకులో ఏమి రాలేదు, మార్పు రాలేదండి. ఇదిగో అంతమంది వచ్చినా వీళ్ళు మారలేదు కదా. చివరికి యేసుక్రీస్తును పంపిస్తే మారతారేమోనని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారండి మన కోసం. అక్కడ చూశారు కదా ఎంత కొడుతున్నారో, ఎంత హింసిస్తున్నారో, ఆయన రక్తం అంతా ఎలా పారుతుందో మీరు చూశారు కదా. మరి అది చూసిన మనలో మార్పు రాలేదు అంటే మన మనసులు బండలాగా ఉన్నాయా ఆలోచించండి ఒకసారి. ఆయన చావును చూసి మన జీవితాలు ఇంకా మారకుండా ఉంటే ఎందుకండి మనం బ్రతికి చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారండి దేవుడి మందిరానికి, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు. బైబిల్లో యేసుక్రీస్తు వారిని క్రూరంగా చంపింది ఎన్నిసార్లు చదివారు, టీవీలలో ఎన్నిసార్లు చూశారండి. అన్నిసార్లు చూసినా, అన్నిసార్లు చదివినా ఆయన వీపును దున్నబడుతున్నా ఆ దున్నబడిన సందుల్లో నుంచి రక్తం కారుతుంది కదా. ఒకసారి ఆ కొరడ ఆ శరీరం పై నుంచి వెళ్ళిపోతే మాంసంతో పోయినప్పుడు అండి, అయ్యో ఏంటి ఇలా నా కోసం చచ్చిపోయాడని మనం మారటానికే పంపించాడు. ఎంతమంది అది చూసి ఏడుస్తున్నారో చెప్పండి. ఎంతమంది అది చూసి కన్నీళ్ళలో వాళ్ళ మనసు కరిగిపోతుంది, ఆలోచించండి ఒకసారి. ఇంకా ఏం చెప్పాలండి, దేవుడు ఏమీ లేదండి, ఆయన చెప్పడానికి ఏమీ లేదు, పంపించడానికి ఏమీ లేదు ప్రియమైన దేవుడు వర్లరా. ఇదిగో మనము ఇక్కడ కూర్చోవాలంటే 1 గంట సరిగా కూర్చోలేము. చూడండి, 1 గంట అలా కదులుతుంటాం, ఇలా కదులుతుంటాం. కుర్చీలో కూర్చున్న వారు కూడా సరిగా కూర్చోలేరు, అలా కదులుతుంటారు, ఇలా కదులుతుంటారు. కానీ యేసుక్రీస్తు వారు అన్ని గంటలు ఆ సిలువలో కదలటానికి అవకాశం ఉందా? కదలలేక అలాగే ఉన్నాడండి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం కాదా? యేసుక్రీస్తు వారిని ఎలా చంపేశారు? ఒకేసారి చంపలేదు, అలా బ్రతికిస్తూ, అలా చంపుతూ చంపేశారండి. అలా క్రూరంగా చంపేశారు. అయ్యో నా కోసమే కదా యేసుక్రీస్తు వారు చచ్చిపోయింది. నేను ఇంకా మారకుండా ఉంటే నా జీవితం ఏమైపోతుంది? ఆయన చావును చూసైనా సరే నన్ను నేను కాపాడుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాలి అని చెబుతున్నాడు ప్రియమైన దేవుడి వాళ్ళరా. ఎన్నోసార్లు దేవుడు మనిషిని మార్చటానికి ప్రయత్నించాడు. ఎన్నోసార్లు దేవుడు మనిషి మనసును మార్చాలని ఎంతోమందిని పంపించాడు. అయినా మనిషి మనసు కరగలేదు. చూడండి, మనిషి మనసు కరగలేదు. ఇలా ఎన్నిసార్లు దేవుడు చేయాలి చెప్పండి?
అందుకోసమే చివరిగా దేవుడు ఇక విసుగొచ్చేసి ఏం చెబుతున్నాడో కింది వచనంలో చదవండి. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపమును అణుచుకొనువాడు. చూడండి, ఆయనకు కోపం వచ్చేస్తుంది మనం చేస్తున్న పాపాలను బట్టి. ఎన్నిసార్లని ఓపిక పడతాడు చెప్పండి? ఎన్నిసార్లని తన కోపాన్ని అలాగే అణుచుకుంటాడు చెప్పండి? ఎన్నిసార్లు తన చెయ్యి మన మీద పడకుండా ఆపుకుంటాడు చెప్పండి? అయినా మనం చేస్తున్న పాపాలను బట్టి ఆయన కోపాన్ని ఏం చేస్తున్నాడు? అణుచుకుంటున్నాడు. అలాగే నేను వీళ్ళను ఏమీ చేయకూడదు, వీళ్ళు మారతారు అని కోపాన్ని అలాగే అణుచుకొని ఉన్నాడండి. చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఇది చెయ్యకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అదే చేస్తూ ఉంటారు. అదే చేస్తూ ఉన్నప్పుడు మన కోపం వచ్చి ఒక్కసారి చెయ్యి ఎత్తుతాం చూసారా? చెయ్యి ఎత్తుతాము కానీ వాడి మీదిగా చెయ్యి అలాగే పోదు, అలాగే ఉంటుంది, పోదు. ఎందుకు? ఇడు చిన్నపిల్లలే, వాడు తెలియక చేశారులే అని చెయ్యి అలాగే నిలబడుతుందండి. ఇప్పుడు దేవుడు కూడా మనం చేసిన భయంకరమైన తప్పులను బట్టి ఇదిగో చెయ్యి ఇలా వచ్చేస్తుంది దేవుడికి. ఆయన ఏం చేస్తున్నాడంటే వీడు చిన్నపిల్లోడు వీడికి తెలియక చేశాడు అని ఆ చెయ్యి అలాగే నిలబెట్టేసి నిన్ను క్షమించి వదిలేస్తున్నాడండి. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇది నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆలోచించండి ఒక్కసారి. ఆయన ఇలా చెయ్యి వచ్చినప్పుడు ఆ చెయ్యిని అలాగే నిలబెట్టాడు. ఎందుకంటే వీడు శరీరముతో ఉన్నాడు కదా అని మాట్లాడుతున్నాడండి. కింద మాట్లాడుతున్నాడు చూడండి. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరల రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకు జ్ఞాపకం వచ్చేస్తుంది, అయ్యో వీళ్ళు శరీరముతో ఉన్నవాళ్ళు కదా, వీళ్ళు మట్టి శరీరంలో ఉన్నారు కదా, అలాంటి మట్టి శరీరంలో ఉన్న వీళ్ళ పైన నా చెయ్యి పడితే వాళ్ళు మట్టిలోకి వెళ్ళిపోతారు కదా, నేను చెయ్యి వాళ్ళ మీద పడనివ్వను అని దేవుడు శరీరులమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కృప చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుడి వాళ్ళారా, వీళ్ళు విసరి వెళ్ళి మరలి రాని ఒక గాలి వలె ఉన్నారు. గాలి ఇలా పోయింది, మరలా ఇలా రాలేదు. చూడండి, అలాగే మన జీవితాలు కూడా ఒక గాలి లాంటివి, అలా పోతే మరలా వచ్చేవి కాదు. ఒక్కసారి మట్టిలోకి వెళ్ళిపోతే మరలా తిరిగి వచ్చే శరీరాలు కాదు మనవి, తిరిగి వచ్చే జీవితాలు కాదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని వీరు విసరి వెళ్ళి మరల రాని గాలి వలె ఉన్నారు అని జ్ఞాపకం చేసుకొని నన్ను చంపకుండా కృప చూపిస్తున్నాడు. ఎంతమందికి తెలుసు చెప్పండి ఈ విషయం? ఎంతమందికి తెలుసు చెప్పండి ప్రియమైన దేవుడి వాళ్ళారా? ఇంకా మారటానికి దేవుడి దగ్గర ఏమీ లేదండి. అన్నీ ప్రయోగిస్తున్నాడు. ఆయన భయాన్ని చూపించాడు. ఆయన భయాన్ని భయపడతారేమోనని. చూడండి, భయపడతారేమోనని. ఒరే, నేను ఎలా అంటున్నాను అనుకుంటున్నావు? 3 లోకాలను కలిగించిన వాణ్ణి, ఈ విశ్వమంతా నేను కలగజేసిన వాణ్ణి, ఈ విశ్వంలో ఉన్నవన్నీ నాకు భయపడుతున్నాయి. మరి నువ్వేంటో నాకు భయపడకుండా ఉన్నావు? ఒక సముద్రాన్ని ఇసుకేసి ఆపాను నేను. సముద్రాన్ని ఇసుకేసి మనం ఆపగలమా చెప్పండి? అలాంటి గొప్ప తండ్రిని నేను. మరి మీరు నాకు భయపడరా అని తన భయాన్ని చెప్పుకొని మనిషిని మార్చలే అనుకున్నాడు. కానీ మనిషి ఆ భయానికి మారలేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇదిగో చావును చూపెట్టి మనిషిని మార్చాలి అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, చావును చూపెట్టి మనిషిని మార్చాలి అనుకుంటున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. చూడండి, ఇది మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు. ఈ వాక్యం ఎన్నోసార్లు వినే ఉంటారు. విందు జరుగుతున్న ఇంటికి పోవద్దని చెబుతున్నాడు. విందు జరుగుతున్న ఇంటికి ఎందుకు పోకూడదు? విందు జరుగుతున్న ఇంటిలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. వాళ్ళ సంతోషానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ దేవుడి గురించిన విషయాలు వాళ్ళు మాట్లాడుకోరు. మన జీవితానికి సంబంధించిన విషయాలు విందు జరుగుతున్న ఇంటిలో మాట్లాడుకోరు. అందుకోసమే విందు జరుగుతున్న ఇంటికి మీరు వెళ్ళొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళండి. ఇదిగో మీ జీవితంలో మార్పు రావాలి అంటే,
మీరు మనసును మార్చుకొని దేవుడి కోసం బ్రతకాలి అంటే ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళండి. చావు జరిగి ఉంటుంది కదా, వారి ఇంటికి మీరు వెళ్ళండి. అక్కడ మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అక్కడ దేవుడికి సంబంధించిన విషయాలు మీకు అర్థమవుతాయి. మీ జీవితాలకు సంబంధించినవి మీకు తెలుసుకుంటారు. అలా తెలుసుకొని నా కోసం బ్రతుకుతారు. కాబట్టి ప్రలాపిస్తున్న ఏడుస్తున్న వారి ఇంటికి మీరు వెళ్ళండి అని చెబుతున్నాడు. ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్తే మనకేం తెలుసుకుంటాం? చచ్చిపోయిన వారి ఇంటికి వెళ్తే మనమేం తెలుసుకుంటాం? చచ్చిపోయిన వారి ఇంటికి వెళ్ళామనుకోండి, ఇదిగో ఆ శవము మంచం మీద ఉంటుంది, అందరూ ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు అండి, ఇదిగో నీకు ఒకటే గుర్తుకు రావాలి, నేను రేపు చచ్చిపోతే ఇదిగో నన్ను గురించి మా వాళ్ళందరూ ఏడుస్తారు కదా, నేను కూడా ఇలాగే పడుకుంటాను కదా, నేను శాశ్వతంగా ఉండిపోను కదా, ఇక్కడే ఉండను కదా. వీడు చచ్చిపోయి ఇలా ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఏదో ఒకరోజు చచ్చిపోతాను, నా గురించి ఏడుస్తారు, అమ్మో నేను దేవుడి కోసం బ్రతకాలి అన్న ఆలోచన వస్తుంది మనకు రావాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, రావాలి. అందుకోసమే ప్రలాపిస్తున్న వారి ఇంటికి మీరు వెళ్ళండి అని చెబుతున్నాడండి. ఆ ఇంటికి వెళితేనండి నిశ్శబ్దంగా ఉంటుంది. చూసారా, ఏడుస్తున్న వారి ఇంటికి వెళితే అందరూ చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఫోన్ తీసుకొని అందరికి ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఒరే, మీ నాన్న చచ్చిపోయాడు రా, అమ్మ మీ నాన్న చచ్చిపోయాడు, మీరు ఎక్కడున్నారు రండి అని బంధువులందరికీ, వాళ్ళకు రక్త సంబంధికులందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఇదిగో అది చూసినప్పుడు మనకు ఒకటే అర్థం కావాలి, నేను చచ్చిపోతే నన్ను గురించి ఇదిగో వీళ్ళందరూ ఫోన్లు చేసి పిలిపిస్తారు. ఇక నేను ఎవరిని చూడలేను అంటే నా జీవితము చిన్నదా, నా జీవితము విసిరివెళ్ళి మరల రాని గాలి వంటిదా అని మనం తెలుసుకోవాలని చచ్చిపోయిన వారి ఇంటికి మీరు వెళ్ళండి అని చెబుతున్నాడండి. చచ్చిపోయిన వారి ఇంటికి వెళ్ళండి. ఇదిగో ఆ సమయంలో ఆ శవానికి స్నానం చేయిస్తారండి. చివరి సన్మానం అది, చివరి స్నానం మనిషి ఇక బ్రతుకు ఉన్నప్పుడు చేసింది ఒకటైతే, ఇదిగో శవంగా మారిపోయినప్పుడు చేసేది చివరి స్నానం. ప్రియమైన దేవుడి వారలారా, ఇకెప్పుడు స్నానం చేయడు. ఇదిగో అది చూసినప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది అని, నువ్వు మారాలి అని, మార్పు చెందాలి అని చచ్చిపోయిన వారింటికి మీరు వెళ్ళండి అని చెబుతున్నాడండి. మీరు వెళ్ళండి. అక్కడ ఏమంటారో తెలుసా, మీరు ఒక్క విషయాన్ని బాగా మీరు అబ్జర్వ్ చేస్తే, చచ్చిపోయిన తర్వాత అక్కడ సబ్బు వాడతారు. ఒరే, వీడు ముందు ఒక సబ్బు వాడుతున్నాడు, అదే సబ్బు వాడాలంటారా? ఏ సబ్బు అయితే ఏముందిలే రుద్దండ్రా అంటారు. ఏ పౌడర్ అయితే ఉందిలే వెయ్యండ్రా అంటారు. ఏ సెంట్ అయితే ఉందిలే వెయ్యండ్రా అంటారు. ఎంత విలువ లేనిదిగా నిన్ను చూస్తారో చూడండి. అప్పుడు ఎంత విలువ లేనిదిగా చూస్తారో. అమ్మో, బ్రతికున్నప్పుడు నా విలువ ఇంత గొప్పదా, కానీ చచ్చిపోయినప్పుడు ఏంటి ఇలా అయిపోయింది నా విలువ, బ్రతికున్నప్పుడు నేను ఏదైనా చెయ్యాలి అని, నువ్వు మారాలని, అలా ఆలోచించాలని మీరు అక్కడికి వెళ్ళండి అని చెబుతున్నాడు. ఎంతమంది ఇది ఆలోచిస్తున్నారండి? చచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినప్పుడు, విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే చచ్చిపోయిన వారి ఇంటికి వెళ్ళండి. ఎందుకోసము? మరణము అందరికీ వస్తుంది కనుక బ్రతికి ఉన్న మనం ఏం చేస్తాము? ఆ భయముతో మనం బ్రతుకుతాము బాగా అని వెళ్ళండి అని చెప్తున్నాడు. చచ్చిపోయాడు కదా, వీడు చచ్చిపోయాడు, రేపు నేను చచ్చిపోతాను అంటే నాకు చావు ఉంది. నేను కూడా ఏదో ఒక రోజు నా బంధువులను, భార్య పిల్లలను అందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండను. కాబట్టి ఈ చావు రాకముందే నేను దేవుని నమ్ముకోవాలి. ఈ చావు రాకముందే నేను మారు మనసు పొందాలి, మార్చాలి, అనేక మందిని మార్చాలి, నన్ను నేను మార్చుకోవాలి అన్న ఆలోచన రావాలని వెళ్ళమంటున్నాడంటే. ఇవి మనం ఆలోచిస్తున్నామండి. చచ్చిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆలోచనలు ఉంటాయా? ఈ ఆలోచనలు ఉండవండి. పూడ్చిపెట్టిన తర్వాత, ఆ శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఏమనుకుంటారో తెలుసా? ఆ శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత దాని గురించి ఆలోచించరు. ఇదిగో పెద్ద దినానికి ఏం చెయ్యాలి, చిన్న దినానికి ఏం చెయ్యాలి, ఎలా మనం తాగాలి, ఎలా తినాలి, ఇవి ఆలోచిస్తుంటారు తప్ప, ఒరే వీడు బ్రతికినన్నాళ్ళు ఇలా బ్రతికాడు కదా, చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు, వీడు ఎక్కడికి వెళ్ళింటాడు,
పరలోకానికి వెళ్ళింటాడా లేదా నరకానికి వెళ్ళింటాడా? అమ్మో వీడు తాగుడుబోతుడు అయితే వీడు నరకానికి వెళ్ళింటాడా? మనం అలా ఉండకూడదని ఆలోచించాలి. అలా ఆలోచిస్తారా చెప్పండి? ఆలోచిస్తారా? ఎన్ని కేజీల మాంసం తీసుకురావాలి? ఇది వీడు తాగుడుబోతున్నాడు, వీడికి ఎన్ని కోటల మందు తేవాలి? ఇది ఆలోచించుకుంటూ ఈ జీవితాలు, మన క్రైస్తవుల జీవితాలు ఇలాగే తెల్లారిపోతున్నాయి. ప్రియమైన దేవుడు వాళ్ళారా, చచ్చిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడుకోమని కాదు చెప్పేది. ఎంత మాంసం కావాలి, ఎన్ని ఎన్ని కోటల మందు కావాలి, ఇది కాదండి. చచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇదిగో వాళ్ళు ఏదో బాధలో ఉంటే ఆ గొయ్యి తీసింటాడు కదా, వాడు మరలా డబ్బులు అడుగుతాడు చూడండి. ఎలాంటి జీవితాలు ఉన్నాయండి మన వాళ్ళవి, ఎలాంటి జీవితాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు, ఆ ఏడుపుతో ఉన్నారు, యజమానుని పోగొట్టుకొని నువ్వు మరలా చేయి జాసి డబ్బులు ఎలా అడగాలని మనసు వచ్చేస్తుంది చెప్పండి? మనిషి మనసు బండలాగా మారిపోయిందండి. మనిషికి మానవత్వం లేదు, మనిషిలో దయ్యపు లక్షణాలు వచ్చాయి, క్రూరత్వం వచ్చేసింది. దేవుడి కోసం బ్రతకాలన్న ఆలోచన లేదు. ఇదిగో సాటి మనిషిని గౌరవించాలి, సాటి మనిషి పైన ప్రేమించాలి, వారిని దయ చూపించాలన్న ఆలోచన కూడా మనిషికి లేకుండా పోయింది. ఎంత విచ్చలవిడిగా పాపాన్ని చేసుకుంటూ పాపము చేత పెట్టేగిపోతున్నాడో చూడండి. పాపము చేత పెట్టేగిపోతున్నాడు మనిషి. మరి చావు రోజు జరుగుతుందిరా, అక్కడ చచ్చిపోయి ఏడుస్తున్నారా, ఆ చావును చూసి నీకు భయం రావాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఎందుకు ఇప్పుడు మేము వస్తాండి, ఇక్కడే మన వనిపేట దగ్గర ఒక బైకు ఒక ఆయన ఆ ఎక్స్ప్రెస్కు తగిలిస్తే ఆయన కాలు విరిగిపోయి తిరిగింది. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో అట్లాంటివి. ఏమంటే ఈరోజు చావులు చూస్తూ ఉన్నప్పుడు మన ఒంట్లో వణుకు పుట్టాలి. అమ్మో ఇంత భయంకరంగా జరుగుతాయా చావులు? ఇంత భయంకరంగా జరుగుతాయా? ఇంత భయంకరంగా యాక్సిడెంట్లు ఉంటాయా? ఇంత భయంకరంగా వీళ్ళు నిద్రలోనే చచ్చిపోతారా? ఇంత భయంకరంగా రోగాలు మనిషిని కబలిస్తాయా? అయితే నేను మారాలి. అమ్మో నేను కూడా చచ్చిపోతాను. త్వరగా నేను వాక్యం వినాలి, బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలి. ఇది మనకు రావాలి ఆలోచన. చావులు చూస్తున్నాం, 2 రోజులు భయం ఉంటుంది, ఇక ఒక 3-4 రోజులు అయిపోతానే ఏ భయం ఉండదు. మరలా మన పాపములు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాం, లోకంలో బ్రతుకుతూ ఉంటాం. చూడండి ప్రియమైన దేవుడు వాళ్ళరా, దేవుడు ఇవన్నీ మనం మారటం కోసమే చెప్తున్నాడు. మారండి. ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు? మీ జీవితాలు ఇలాగే మారిపోతాయి, ఇలాగే మీరు మట్టిలోకి చేరిపోతారని చెబుతున్నాడు. ప్రియులరా, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో యేసుక్రీస్తు వారిని మీరు చూశారు. యేసుక్రీస్తు వారిని ఆయనను మన కోసమే పంపించిందండి. ప్రవక్తలను పంపించారు, మన కోసమే పంపించారు. ఇప్పుడు సేవకులు వచ్చారు, మన కోసమే వచ్చారు. ఏమండి, మన కోసమే ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు మనం మారకపోతే ఎలా చెప్పండి? ప్రియమైన దేవుడి వాళ్ళరా, మారకపోతే ఎలా చెప్పండి? కాబట్టి మారాలండి. మన క్రైస్తవులు ఇదిగో అభివృద్ధి చెందిన వారుగా ఉండాలి. మన క్రైస్తవులు ఎందుకు మార్పు చెందకుండా ఉన్నారంటే ఎప్పుడు ఎదుటోడి తప్పుల్ని చూస్తూ ఉన్నాం. వాడు తప్పు చేశాడు, ఇదో ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈయన తప్పు చేశాడు, వీడు ఇలా పోయాడు, ఈవిడ అలా పోయిందని ఎదుటోళ్ళ తప్పులను మాట్లాడుకుంటూ వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తూ మన బ్రతుకులున్నాయి. అందుకోసమే మనం డెవలప్ కాలేకపోతున్నాం, మారలేకపోతున్నాం. అదే ఇంట్రెస్ట్ ఎదుటివాడి తప్పులను చూపిస్తున్న దానిపైన పెట్టిన ఇంట్రెస్ట్ నీ బ్రతుకు మీద పెట్టు, నీ తప్పులు మార్చుకోవడం మీద పెట్టు. ఎందుకు మారము చెప్పండి? ఎందుకు మారం మనం? ఎప్పుడు ఎదుటోళ్ళ తప్పుల్ని చూస్తే ఏం డెవలప్ ఉంటుంది చెప్పండి? ఏం డెవలప్ ఉంటుంది? ప్రియమైన దేవుడు వాళ్ళారా, మారాలండి. బైబిల్లో ఇంతమంది ప్రవక్తలు, భక్తులు ఉన్నారు. మనం మారకపోతే ఎలా? ఒక సచిన్ను చూసి చాలామంది నువ్వు ఎందుకు ఇలా క్రికెట్ నేర్చుకున్నావు అంటే, ఇదిగో నేను సచిన్ను చూసి క్రికెట్ నేర్చుకున్నాను అంటున్నారండి. నువ్వు ఎలా క్రికెటర్ అయ్యావంటే, నేను సచిన్ ఆడే ఆటను ఇష్టపడి నేను క్రికెటర్గా మారాను అంటున్నాడు. ఇదిగో ఒక సైనా నెహ్వాల్ను చూసి, సింధును చూసి నేను సెటిలర్ని అయ్యాను అంటున్నారు. ఒక సానియా మీర్జాను చూసి నేను టెన్నిస్ ప్లేయర్ని అయినా అని అంటున్నారు. ఒక సినిమా హీరోని చూసి నేను కూడా సినిమా హీరోని అయ్యాను అంటున్నారు. వాళ్ళను చూసి నువ్వు ఆయా ఆటలు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళను మార్గదర్శకంగా పెట్టుకుంటున్నావు కదా. క్రైస్తవుడా, నువ్వు ఎవరిని మార్గదర్శకంగా పెట్టుకుంటున్నావు?
యేసుక్రీస్తు వారిని మార్గదర్శకంగా పెట్టుకొని, ఇదిగో నువ్వు ఎలా మారావు అంటే, యేసుక్రీస్తు వారిని బట్టి నేను మారాను అని ఆయన్ను ఆదర్శంగా నువ్వు చెప్పుకుంటున్నావా? ఆదర్శంగా పెట్టుకుంటున్నావా? ఒక నోవా గారు ఆ భయంకరమైన దినాల్లో పాపపు లోకంలో ఒక్కడుగా ఉంటూ నీతిగా బ్రతికాడు. ఇదిగో ఆయన్ను మార్గదర్శకంగా పెట్టుకొని ఈరోజు నేను కూడా ఈ పాపలోకంలో నీతిగా బ్రతుకుతున్నానని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? నువ్వు అలా చెప్పగలుగుతున్నావా చెప్పండి. ఒక అబ్రహాం గారిని చూడండి. ఇదిగో నమ్మకంగా దేవుడికి స్నేహితుడిగా మారినవాడు, దేవుడితో సహవాసాన్ని చేసుకుంటూ గొప్పగా ఉన్నవాడు. ఆయన్ను చూసి దేవుడితో సహవాసం ఎలా చెయ్యాలో నేను నేర్చుకున్నాను. వాక్యముతో దేవుడితో సహవాసం, ప్రార్థనతో దేవుడితో సహవాసం కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నానని మనం చెప్పగలుగుతున్నామా? ఒక యోసేపు గారిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నామా? ఒక స్త్రీని రమ్మన్నా కూడా చీకొట్టి పారిపోయాడు. ఇదిగో నేను ఈరోజు స్త్రీలను చూడలేదు అంటే ఒక యోసేపు గారిని మాదిరిగా నేను పెట్టుకున్నాను, ఆదర్శంగా తీసుకున్నాను. ఆయనే నాకు మార్గదర్శకము అని ఆయనను గురించి మనం చెప్పుకుంటున్నామా చెప్పండి. ఇదిగో సేవ కష్టాలు వచ్చినా ఎలా చెయ్యాలో ఒక ఇర్మియా గారిని చూసి నేను నేర్చుకున్నాను అనగలుగుతున్నామా? ఇదిగో నేను ఈరోజు ఇంత సేవ చేస్తున్నానంటే, ఇంత బాగా నేను పాటలు పాడుతున్నానంటే, ఇంత బాగా వాక్యం చెప్తున్నానంటే ఇర్మియా గారిని చూసి నేర్చుకున్నాను. బావిలో వేసినా, గుంటలో వేసినా అక్కడి నుంచి కూడా సువార్తను ప్రకటించేది నేను నేర్చుకున్నాను అని మనం చెప్పగలుగుతున్నామా చెప్పండి. ఇదిగో ఈడ్చి వాళ్ళందరూ కొట్టి దూరంగా వేసిన మరుసటి రోజే వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు కదా. ఇదిగో నాకు ఎన్ని దెబ్బలు తగిలినా, నేను దేవుడి సేవలో యాక్సిడెంట్ అయినా, కాలు విరిగిపోయినా నేను సువార్త ప్రకటించేది ఆయన్ను చూసి నేర్చుకున్నాను, ఊరికే ఉండేవాడిని కాదు అని ఇది ఒక పౌలును మాదిరిగా మనం పెట్టుకున్నాము. లోకంలో వాళ్ళని చూపించి నేను ఇలా ఉన్నాను, వీళ్ళని చూసి ఇది నేర్చుకున్నాను అంటున్నాం కదా. బైబిల్లో భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులను చూసి మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? అందుకోసమే క్రైస్తవుల్లో మార్పు రాలేదు. నువ్వు క్రికెట్ సరిగా ఆడకుండా ఉన్నవాడివి, ఒక సచిన్ను చూసి క్రికెట్ ఆడటం బాగా నేర్చుకున్నావు కదా. మరి బైబిల్లో ఉన్న భక్తులను చూసి మనం ఎందుకని నేర్చుకోలేకపోతున్నాం? ఆడవాళ్ళుగా ఉన్నవాళ్ళు, ఇదిగో పౌలు గారు సువార్త సేవ చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగోనయ్యా మేము మీకు కొద్దిగా డబ్బులు ఇస్తామయ్యా, ఆర్థికంగా నిన్ను ఆదుకుంటాం, నువ్వు వెళ్ళి సేవ చెయ్యి అని చెప్పారు కదా. అలాంటి స్త్రీలను మాదిరిగా పెట్టుకోగలుగుతున్నారా ఈనాడున్న స్త్రీలు? మేము వెళ్ళలేమయ్యా, ఇదిగో మీరు వెళ్తున్నారు, మీరు ఇది తీసుకోండి, దేవుడి సేవ చెయ్యండి అని అనగలుగుతున్నారా? ఎంతమంది మార్గదర్శకులు ఉన్నారండి. దేవుడి కోసం, దేవుడి సువార్త కోసం, దేవుడి వాక్యం కోసం తమ ప్రాణాలను పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒరే ఈరోజు నువ్వెందుకురా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉన్నావంటే, ఇదిగో బైబిల్లో యేసుక్రీస్తు వారి తర్వాత ఉన్నవాళ్ళు నాకు మార్గదర్శకం, వాళ్ళు ప్రాణాలు పెట్టారు. ఇదిగో ఈరోజు నేను కూడా నా దేవుడి కోసం ప్రాణం పెడతాను అని అనగలుగుతున్నావా చెప్పండి. లోకంలో ఇంతమందిని తీసుకొని మాదిరిగా పెట్టుకుంటాను అంటున్నావు కదా. బైబిల్లో ఇంతమంది భక్తులుంటే ఏదండి మనం మార్గదర్శకంగా పెట్టుకుంది చెప్పండి. వాళ్ళని పెట్టుకుంటే మనం మారమా చెప్పండి. మనం మారమా? యోసేపు గారు ఆ స్త్రీని రమ్మన్నా కూడా పోలేదు. ఇప్పుడు ఆయన్ను మార్గదర్శకంగా పెట్టుకుంటే నువ్వు ఆ స్త్రీల దగ్గరికి పోకోకుండా ఉంటావు కదా, ఆ స్త్రీలను చూడకుండా ఉంటావు కదా. మార్గదర్శకంగా పెట్టుకుంటే మునుపున్న జీవితానికి మార్గదర్శకంగా మనం పెట్టుకున్న తర్వాత జీవితానికి డిఫరెంట్ మీరు చూస్తారు. ఇంతమంది ఉంటే, ఇన్నిసార్లు దేవుడు చెబుతూ ఉంటే, యేసుక్రీస్తు వారిని చంపించి కొట్టించే ఎందుకండి మార్పు రాలేదు చెప్పండి. ఎందుకు ఇంకా పాపాలు చేసుకుంటూనే బ్రతుకుతున్నాం? ఏమండి, దేవుడికి శరీరం ఉంటే ఇదిగో ఈ భూమి మీదకి వచ్చి, ఒరే మీరు ఎందుకురా ఇన్ని పాపాలు చేస్తున్నారు, ఎందుకురా మీరు ఇంత భయంకరంగా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఒరే ఇంతమందిని పంపించాను కదా, ఇదిగో నేను ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటాను రా, మీ కాళ్ళు పట్టుకొని ఇది నేను ఏడుస్తాను రా, కాళ్ళు పట్టుకుంటాను, మారన్రా నా కన్నీళ్ళతో మీ కాళ్ళు కడుగుతాను అని చెప్పినా కూడా మారతారా చెప్పండి? అలా మారేటట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా? దేవుడండి రొమ్ములు కొట్టుకుంటూ, ఒరే మీరు ఎన్నిసార్లు పాపాలు చేస్తారా, ఎన్నిసార్లు వ్యభిచారాలు చేస్తారా, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారా, ఎన్నిసార్లు చెడ్డ చూపులు చూస్తారా, ఇంకా మీరు మారరా, మీ కాళ్ళు పట్టుకుంటాను మారండి అని ఏడ్చేవాడేమో దేవుడు.
నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడుగుతాను రాని ఏడ్చేవాడేమో దేవుడు. అంటే అలాగైనా చేస్తే మారేటట్టుగా ఉంటే నిజంగా దేవుడికి శరీరం ఉంటే చేసేవాడండి. దేవుడికి శరీరం ఉంటే చేసేవాడు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఆ సిచ్యువేషన్లో నేను నింటేగిన నువ్వు నింటే చూడండి ఏమంటారు, గొడవ జరిగింటుంది, వాడు కొట్టించుకొని వచ్చింటాడు, వీళ్ళు ఏమంటారు అంటే మరి నేను ఆడు నింటేగిన నీ మీద చెయ్యి పడనీయకపోయింది అంటాం. చూడండి, చేయి పడనీయకపోయింది అంటాం. అంటే దేవుడు కూడా శరీరం ఉంటే నిజంగా అలాగే మాట్లాడేవాడు అండి. అలాగే పాదాలు పట్టుకొని మారండి అని అడిగేవాడు ప్రియమైన దేవుడు వల్ల. దేవుడికి ఏమీ లేదండి. ఇప్పుడు సేవకులకు కూడా ఏమీ లేదు అవకాశం. ఇక మాటలతో చెప్తుంటే మీరు మారలేదు, ఇదిగో మనం పాటలు చూపించి మారండి అని చెప్పినా మీరు మారలేదు. ఇక సేవకులు ఏం చేయాలంటే మీ కాళ్ళు పట్టుకొని ఒరే బాబు మారండ్రా అమ్మ, మారండమ్మా, మీరు ఎన్ని రోజులు ఇలాగే ఉంటారమ్మా, ఇక మీ జీవితాల్లో మార్పు రాదా? మీ జీవితాలు దేవుడికి ఇవ్వరా? మారతాము అనుకొని మారకుండా మీ మనసులను కఠినం చేసుకుంటున్నారు కదా, మారండి అని సేవకులు మీ కాళ్ళు పట్టుకోవాలి. ఇక సేవకులకి ఏమీ లేదండి, ఏమీ లేదు, ఇంకా అదే ఉండేది. కనుక ప్రియులరా, మీరు మారాలి. మారకుండా ఉంటే ఎలా? యవనస్తులు ఇంతమంది ఉన్నారు, యవనస్తులు అమ్మాయిలు ఇంతమంది ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు. నిజంగా మీరు తలుచుకుంటే అసలు మన శిఖామణి పాస్టర్ గారికి, అయ్యగారికి మీరు కూర్చోండి అయ్యగారు, మేము చూసుకుంటాం, పాటలు పాడేది, ప్రార్థన చేసేది, అవసరమైతే వాక్యం కూడా చెప్పేది మేము చూసుకుంటామని అయ్యగారిని కూర్చోబెట్టి సంఘంలో ఉన్న యవనస్తులు కార్యక్రమాలు చేయాలి. అలా తయారు కావాలి ప్రియమైన దేవుని వారలారా. అలా కష్టపడాలండి, అలా కష్టపడాలి. మేము చూడండి, మేము కూడా యవనస్తులమే కదా, మాకేమీ పని బాటలేదు అనుకుంటారా మీరేమన్నా? మీకేం పని బాటలేదు కాబట్టి వచ్చినారనుకుంటారా? లేదంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మేము స్కూళ్ళలో పని చేసుకొని కష్టపడి ఇదిగో సాయంకాలం ఇలా వచ్చేస్తున్నాం. మాకు డబ్బులు ఎక్కువైపోయి రాలేదు, మాకు ఏ పని బాట లేక ఇంత దూరం రాలేదు. ఎక్కడ మాది ప్రొద్దుటూరు అవతల గోపవరం ఎక్కడ, మీది ఈ వనపెంట దగ్గర ఈ ఊరు ఎక్కడ చూడండి, ఎంత గ్యాప్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్ల దూరమో చూడండి. అన్ని కిలోమీటర్లు వచ్చి ఇక్కడికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీరేమన్నా మా చిన్నాయన కూతుర్లు, మా పెదనాయన కొడుకులు ఏమన్నా చెప్పండి, మీకు వాక్యం చెప్పనీకి? మీరు ఎవరూ కాదు, మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఎలాంటి సంబంధం లేకపోయినా దేవుణ్ణి బట్టి, ఆత్మ బంధాన్ని బట్టి, రక్త సంబంధాన్ని బట్టి ఇదిగో మీకు వాక్యాన్ని చెప్పాలి, మార్చాలి, మిమ్మల్ని దేవుడిలో ఉన్నత స్థాయిలో నిలవబెట్టాలి. అలా చెయ్యాలన్న ఉద్దేశంతోనే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకొని, వీళ్ళు మన వాళ్ళు కాదు కదా, అంత దూరం నుంచి వచ్చారు కదా, మేము మారాలి అని మీరు అనుకోవాలండి. మారాలి అన్న ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, వాక్యాన్ని మనస్ఫూర్తిగా మీరు శ్రద్ధ పెట్టి వింటారు చూసారా. శ్రద్ధ పెట్టి విన్నప్పుడు నిజమే కదా, వాక్యంలో ఒక జీవితం ఉంది, నా బ్రతుకులో ఇంకో జీవితం ఉంది, నిజంగా నేను మారాలి అని కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి చూసారా. అదే మార్పు, పశ్చాత్తాపం. అలా రావాలి అండి, వాక్యం విన్నప్పుడు అలా రావాలి. ఎవరో బాధలు చెబుతూ ఉంటే మన కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి చూడండి, కానీ ఇక్కడ నీ జీవితాన్ని గురించి నీకు చెప్పినప్పుడు నీకేం రావాలి? నీళ్ళు రావాలి. ఎదుటోళ్ళ జీవితాలు విన్నప్పుడే కాదు, ఎదుటోళ్ళ జీవితాలను చూసినప్పుడే కాదు, నీ జీవితము నీకు తెలుసు, నీ జీవితాన్ని బట్టి నువ్వు ఏడ్చాలి దేవుడి దగ్గర. ప్రభువా, నేను మారతానయ్యా, నాకు అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను అని దేవుడి దగ్గర ఏడ్చాలండి. ఎప్పుడు ఏడుస్తామో చెప్పండి, ఎప్పుడు ఏడుస్తామండి మనం? ఏడ్చేది ఎప్పుడు? చచ్చిన తర్వాత ఏడుస్తామా చెప్పండి? చచ్చిన తర్వాత ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏది ఉన్నా నువ్వు బ్రతుకున్నప్పుడే ఏడ్చాలి. నీ ఆత్మ శరీరంలో నుంచి పోకముందే నువ్వు నీ బ్రతుకు కోసం ఏడ్చాలి, నీ కుటుంబం కోసం ఏడ్చాలి, నీ సంఘం కోసం ఏడ్చాలి. అప్పుడే నువ్వు మారు మనసు పొందాలన్న ఆలోచన కలుగుతుంది. చచ్చిపోయిన తర్వాత నరకంలో ఏడిస్తే ఆ ఏడుపు ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు, ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకోసమేనండి ఏడ్చాలి ప్రియమైన దేవుడు వాళ్ళరా. అలా ఏడ్చి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మారు మనసు పొందండి. నిజంగా యవన పిల్లలు మీరు అందరూ దేవుడి పనిలో బాగా కష్టపడండి. ఇక్కడ వస్తుంటే పనులు బాగా చేసినారు, ఆ గుంతలు తివ్వటము, కట్టెలు నాటడము, నిజంగా చాలా మీకు అందరికీ, యవన పిల్లలకి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ప్రభు పెట్ట వందనాలు. ఇక్కడ చేసినట్టుగా నిజంగా ఎక్కడ చేయలేదమ్మా మేము పోయిన చోట్ల. చాలా బాగా చేస్తున్నారు పిల్లలు,
విసుగుపడకుండా ఏం చేస్తావులే వీళ్ళు చేసుకుంటారులే అని పోకోకుండా అయ్యగారు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి చాలా బాగా పనులు చేశారు. కొన్ని సంఘాల్లోకి పోతే ఒరే అది అందుకోరా అన్నా కూడా అందుకోరు. అలాంటి పిల్లలు ఉన్నారు, అలాంటి యవనస్తులు ఉన్నారు. కానీ ఇక్కడ నిజంగా అయ్యగారు చాలా బాగా యవనస్తులను పట్టుకొని పనులు చేయిస్తున్నారు. వాళ్ళను బాగా దేవుడిలో నిలబెట్టేటువంటి మంచి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దేవుడు అయ్యగారికి దయచేయను గాక. ఒకటి మీరందరూ మారు మనసు పొందండి. ఎవరైతే పొందుకోకుండా ఉన్నారో ముఖ్యంగా యవనస్తులు మీరందరూ దేవుడి పనిలోకి రావాలి. మీరే బలం దేవుడికి, మీరే దేవుడి చేతుల బాణాలు, దేవుడి చేతుల కత్తులు. మీరంతా మీరు వచ్చి దేవుడి కార్యక్రమాలు బాగా చేయండి. ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని అందరూ చేరుకుంటారు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన.